అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి లొంగిపోయినరా? ఎందుకు లొంగిపోయినరు? ఏమైండొచ్చు? ప్రభుత్వ ఉద్యోగుల హక్కులైతే ఏం నెరవేరలేదు, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏమి నెరవేరలేదు. మరి ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఆహోహో ఎందుకు అంటున్నారు? మొన్నటిదాకా మేము బస్సు యాత్ర చేస్తాం, మేము చలో హైదరాబాద్ పిలిపిస్తాం, మా డిమాండ్ నెరవేర్చకపోతే మా తడాకా చూపిస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఏమైంది? ఇది ఉద్యోగం నుంచి వస్తున్న ప్రశ్న. ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు లొంగిపోయిన ప్రభుత్వానికి అనేది ఉద్యోగులే. ఎందుకంటే ఉద్యోగులకు ఏం రాలేదు, పెన్షనర్లకు ఏం రాలేదు, కనీసం హెల్త్ కార్డు కూడా సాధించకుండానే వీళ్ళ కార్యాచరణను విరమించేసినారు. హడావిడి చేస్తున్నారు, విరమించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? తెర వెనుక ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆ చర్చ నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఉద్యోగ సంఘాల నేతల వ్యవహారం చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. నేను గతంలో కూడా చెప్పిన, అందరినీ బెదిరిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా బెదిరిస్తారని. ఇప్పుడు అదే కోవలోకి వచ్చింది. ఉద్యోగుల మీద ప్రభుత్వం బెదిరింపులు ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నాయనేది చూపిస్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ప్రతిపక్ష నేతలను బెదిరించవచ్చు, అందరినీ బెదిరించవచ్చు. లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బెదిరిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులను కూడా, ఉద్యోగ సంఘాల నేతలను కూడా బెదిరించింది. ఎట్లా బెదిరింపులు అనేది ఉద్యోగంలో పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకు ఈ అనుమానం వచ్చింది? ఏమైంది? ఇప్పటి వరకు హిస్టరీలో ఉమ్మడి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉద్యోగాల సంఘాలు పెట్టిన డిమాండ్స్ నెరవేరకుండా కార్యాచరణ ఎప్పుడు ఉపసంహరించుకోలేదు. కనీసం అందులో కొన్ని డిమాండ్స్ అయినా నెరవేర్చుకొని ప్రభుత్వ వ్యవస్థను కూడా అర్థం చేసుకొని విరమించవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ అర్థం కాలే, వాళ్ళ డిమాండ్స్ నెరవేరలే, కానీ కార్యాచరణ వదిలేసుకున్నారు. అసలు వీళ్ళ కార్యాచరణ ఏముండే? సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్ర, చలో బస్సు యాత్ర. తర్వాత అక్టోబర్ 12న చలో హైదరాబాద్. ఇప్పుడు బస్సు యాత్ర లేదు, చలో హైదరాబాద్ లేదు, ఏమీ లేవు. పైన ఇప్పుడు సంబరాలు ఉన్నాయి. ఎందుకు సంబరాలు అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరించారు కాబట్టి. ఇదేంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే ఏంటంటే, చిన్న చిన్న సమస్యలను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర, ప్రధాన కార్యదర్శి దగ్గర నెరవేర్చుకోవచ్చు. అంటే చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా కాదు, ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఈ పని చేసింది. అసలు చిన్న చిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. ప్రభుత్వ విధి విధానాలే పరిష్కరించలేదు. ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానాలు ఇవి, కింద ప్రధాన కార్యదర్శి తీసుకునేవి కావు. ఇప్పటిదాకా ఆ చిన్న చిన్నవి కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. కానీ చేతులు ఎత్తేసి ఇంకా ఊగి మా మీద ప్రెషర్ అవుతుంది, మా దగ్గరకు వస్తున్నారని ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది గత ప్రభుత్వంలో కూడా ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి అన్నీ కూడా నడిచినాయి. ఓడి ఫెసిలిటీ అంటే ఆన్ డ్యూటీ అంటారు కొంతమంది. ఈ ఆన్ డ్యూటీ అంటే వీళ్ళు ఉద్యోగాలుగా ఉంటారు, బట్ సంఘాలలో యాక్టివ్గా పనిచేస్తారు. గతంలో కూడా ఉన్నారు వీళ్ళందరూ, చాలా సంవత్సరాలు పనిచేసినారు. అది కూడా కొత్తగా ఇచ్చింది లేదు, అది ఇచ్చిందని చెప్పి వీళ్ళు సంబరాలు చేసినారు. కానీ వీళ్ళ డిమాండ్స్ ఏంది? అసలు ఏ సమస్య పరిష్కారం కాకుండానే ఎందుకు వీళ్ళు, నేను అన్నా కదా, సమైక్యాంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ డిమాండ్స్ లేకుండా ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓ కావచ్చు, టీజీఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడు విరమించలే. కానీ ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోనికే ప్రధాన కార్యదర్శికి సంబంధం లేదు, అధికారం లేదు. అయినా సరే ఇక ఇది ఒక పెద్ద సాధించమని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. కానీ ఉద్యోగుల బాధలేంది? డిఏ గురించి చర్చిస్తలేరు, కనీసం హెల్త్ కార్డు గురించి చర్చ లేదు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఏమీ చర్చిస్తలేరు, పెన్షనర్లకు ఏం డబ్బులు వస్తలేవు. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నారు, ఇప్పటిదాకా విడుదల చేయలేదు, ఎవరికి రూపాయి రాలేదు. రిటైర్మెంట్ అనే వాళ్ళకు బెనిఫిట్స్ లేవు. తర్వాత హెల్త్ కార్డ్స్ 8 సెప్టెంబర్ నాడు వచ్చేసాయన్నారు. 8 సెప్టెంబర్ అయిపోయింది, కానీ హెల్త్ కార్డ్స్ గురించి ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ అయ్యి విధి విధానాలు ఖరారు చేయడానికి ఒక కమిటీ వేసింది. ఇది ఎట్లున్నదంటే, బుక్లో ఏముందో చదవడానికి ఇంకో పెద్ద బుక్ తీసుకొని చదివినట్టు. బుక్ ఇంత ఉంది, ఆ బుక్లో ఏముందో కంటెంట్ ఇండెక్స్ రాస్తారు కదా, విషయ సూచిక అని, ఆ బుక్ ఇంత ఉంది. ఇప్పుడు విషయ సూచిక చూసే బదులు ఈ బుక్ చదివితే అయిపోతుంది. ఇప్పుడు విషయ సూచిక కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇండెక్స్, హెల్త్ కార్డ్స్ విధి విధానాల కోసం ఒక కమిటీ, అది ఎప్పుడు తెలుస్తుందో ఏమవుతుందో తెలియదు. ఇందాక నేను చెప్పిన ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పెన్షనర్లు కూడా 3 లక్షల మంది పెన్షనర్లు, మొత్తం 7,22,000 మంది ఉద్యోగులు ఉంటే 3 లక్షల మంది పెన్షనర్లు కూడా సంబంధం లేదు. కనీసం ఆ పెన్షనర్లు కూడా ఏం మాట్లాడే అవకాశం లేదు. కనీసం దానిలో ఈ ఉద్యోగ సంఘాలు కనీసం అవుట్సోర్సింగు లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. అసలు వాళ్ళకు జీతాలు రాక 5 నెలలు 6 నెలలు అయింది. అసలు వాళ్ళని పట్టించుకుని దిక్కే లేదు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఆర్టీసీలో
ఉద్యోగుల జీతాల పెంపు లేదంటున్నారు. అసలు అక్కడ రాసి రంపాన పెడుతున్నారు. వాళ్ళ గురించి కూడా టీజీఓ టీఎన్జీఓ ఉద్యోగ సంఘాలు ఎవరేం పట్టించుకుంటలేరు. అసలు వీళ్ళకి కావాల్సిన డిఏ గురించి చర్చ లేదు, పీఆర్సీ గురించి సాధించింది లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చింది లేదు, ఇట్లా ఏమీ లేవు. ఏమీ లేకపోయినా ఎందుకు ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళ ఆందోళన విరమించారు? దీని వెనుక ఒక పెద్ద రీజన్, ఒక చర్చ ఉంది, అది లాస్ట్కి చెప్తాను నేను. అసలు పీఆర్సీ గురించి అడగడమే బంద్ చేసిండ్రు. ఎప్పుడో 2023 జూలైలో పీఆర్సీ అయిపోతే అప్పుడు గవర్నమెంట్ 5% ఐఆర్ వేస్తే ఇప్పుడు పీఆర్సీ గురించి చర్చనే లేదు అసలు. తర్వాత ఇక మామూలు సమస్యల గురించి అడిగేతోళ్ళు ఎవరూ లేరు. ఏంటంటే ఒకటి హెచ్ఓడి కోట 12.5%, అది గత ప్రభుత్వంలో ఉన్నది, ఈ ప్రభుత్వంలో ఉన్నది. హెల్త్ కార్డ్స్ గురించి ఇందాక చెప్పిన కదా, ఏం లేదు. మొన్న ఒక వార్త పేపర్లో వచ్చింది, మొత్తం ఈ కార్మికులకు ఇచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది, చనిపోతే ఎవరైనా 5 lakhs, దాంట్లో జర్నలిస్టులు ఉంటారు, అందరు ఉంటారు. ఆ ఇన్సూరెన్సు 3 కోట్లు లేని ఒక ప్రైవేట్ కంపెనీకి ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ, ఎల్ఐసికి డైరెక్ట్ ఇవ్వకుండా గవర్నమెంట్ మధ్యలో ఒక ఏజెన్సీకి ఇచ్చింది. దానివల్ల 346 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే 3 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలకు 346 కోట్ల రూపాయలు. ఇది ఎవరిది అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉండే పెద్దలని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ హెల్త్ కార్డ్స్ ఇష్యూ కూడా ఏదో కంపెనీకి అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది ఉద్యోగుల జీతాలకు వెళ్ళి 1000 రూపాయలు కడతాయి, కానీ ఇచ్చేది మాత్రం ప్రైవేట్ కంపెనీకి అప్పయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళ ఇష్యూలో అసలు ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా జీతాలు కూడా వస్తలేవు, హోంగార్డ్స్కి సరిగ్గా జీతాలు వస్తలేవు. ఒక హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే జీతాలు 1వ తారీఖు పడుతున్నాయి. చాలా డిపార్ట్మెంట్లలో 1వ తారీఖు కాదు, 4వ తారీఖు, 10వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖు జీతాలు పడుతున్నాయి. ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఏ సమస్య పరిష్కారం కాకుండా వీళ్ళు ఉద్యోగ సంఘాలు విరమించారు. ఎందుకు అని అంటే వీళ్ళు గవర్నమెంట్తో చర్చలు జరిపారు. రీసెంట్గా చర్చలు జరిపే ముందు ఏసీబీ ఆఫీస్ నుంచి వీళ్ళకు బెదిరింపులు వచ్చినాయి. వీళ్ళు మీ మీద యాక్షన్ ఉంటుంది, మీ చరిత్ర అంతా కూడా మా దగ్గర ఉంది, మీ హిస్టరీ అంతా మా దగ్గర ఉంది, మేము అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది అని ప్రభుత్వం బెదిరింపులకు దిగింది ఉద్యోగ సంఘాల మీద. అందుకని వీళ్ళు సరెండర్ అయిపోయి లాస్ట్కి మొన్నటిదాకా కార్యాచరణ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కాడి వదిలేసిన పెద్ద చర్చ ఉద్యోగుల్లో నడుస్తుంది. నాకున్న అనుమానం కాదు, ఉద్యోగులే వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు చేసుకుంటున్నారు. మా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అమ్ముడు పోయినరు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకుంటామంటే వీళ్ళ అవినీతి వ్యవహారాలు బయటకు వస్తాయంటే మా హక్కులు కాలరాస్తున్నారు. మాకు మినిమం కావాల్సిన విషయాలను కూడా ప్రభుత్వంతో డీల్ చేయలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారు. ఏమీ సాధించినప్పుడు ఎందుకు కార్యాచరణ ఉపసంహరించుకున్నారు? అసలు ఉద్యోగ సంఘాలు ఉండి ఏం లాభం? కేవలం రాజకీయాలు చేయడానికే ఉద్యోగ సంఘాల, వాళ్ళు కాపాడుకోవడానే ఉద్యోగ సంఘాల అనే ఒక పెద్ద చర్చ ఉద్యోగుల్లో నడుస్తుంది. కానీ ఉద్యోగ సంఘాల నేతలు అయితే క్లారిటీ ఇస్తారో ఏరో మనకు తెలియదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు మినిమం వాళ్ళకున్న హక్కులో లేకపోతే అవసరాలను కూడా ఈ ప్రభుత్వం తీర్చలేకపోతుంది. మధ్యలో ఉద్యోగ సంఘాల నేతలు వాటి గురించి ఏం చేయలేకపోతున్నారన్న అసంతృప్తి మాత్రం ఉద్యోగులకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.